కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో తమ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందనే విషయాన్ని ప్రజాపాలన వారోత్సవాల్లో నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రచారం చేసి లోక్ బాడీ ఎన్నికల్లో జయకేతనం ఎగరవేయాలని నిర్ణయించింది. ప్రజాపాలన వారోత్సవాలు పూర్తయిన తర్వాత డిసెంబర్ 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ల అంశంపైన కేబినెట్ సమావేశాల్లో చర్చ జరిగింది. మరోవైపు సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళంతా హైదరాబాద్ వాసులేనని తెలంగాణ హజ్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మృతి చెందిన వారిలో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి